పవన్ కళ్యాణ్ గారు ఎదగడో, కాపుల్లో మరొకరిని ఎదగనివ్వరు. ఆయన రాజకీయం చెయ్యడు, ఇంకొక వ్యక్తిని రాజకీయాలు చెయ్యనివ్వరు. ఇదేం వ్యవహారం? ఇదేం వ్యవహారం? మీ తీరు పట్ల కాపు సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతా ఉంది. కాపు సామాజిక వర్గ ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది. ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. ఏ రోజైనా సరే మీరు కాపు రిజర్వేషన్ల గురించి చంద్రబాబు నాయుడు గారితో ఒక్క మాట మాట్లాడారా? మాట్లాడారా? కాపు యువత తాము సంపాదించిన డబ్బుల్లో తిని తినకుండా జనసేనకి విరాళాలు ఇస్తుంటే ఆ కాపు యువత కోసమో, ఆ కాపు సామాజిక వర్గం కోసమో ఒక్కసారైనా నోరెత్తారా పవన్ కళ్యాణ్ గారు మీరు? నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన, వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా? ముద్రగడ పద్మనాభం గారో, హరిరామ జోగే గారో మీకు చాలా లేఖలు రాస్తే ఒక్కసారి కూడా మీరు ఎందుకు స్పందించలా? ఈ అంశాల మీద మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అరటిపండు తినేసి ఆ తొక్క మీద విసిరితే ఆ తొక్కకే మీరు కింద పడ్డారు కదా. మీరు జనసేనని పసుపు సేనని అందుకే మార్చారా? మీరు జనసేనని పసుపు సేనగా అందుకే మార్చారా? దీనికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏది పర్మనెంట్ కాదు, అన్నీ టెంపరీనే. ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడరు. దొంగలు మాత్రమే, లేకపోతే దొంగల పక్షానో పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తారు, లేదంటే ఆయన దొంగలతో ప్రయాణం చేస్తారు. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఆయన ఇంజనీరింగ్ చదవలేదని, ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయని, విదేశాల్లో మోసం చేశారని, వీటి మీద మీరు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి. విదేశాల్లో లుకౌట్ నోటీసులు ఉన్నటువంటి వ్యక్తిని పక్కనేసుకొని ప్రచారం చేస్తున్నటువంటి మీరు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. దొంగల్ని 420ని పక్కన నుంచోబెట్టుకొని ప్రచారం చేసేటువంటి మీకు ప్రజలు మద్దతు ఇవ్వరు. ఇంకో ముఖ్యమైన విషయం, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ బాగా తగ్గాలో తెలుసు, ఎలా తగ్గాలో బాగా తెలుసు. ఎక్కడ తగ్గితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా ప్యాకేజ్ వస్తుందో తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే. కెమెరానో, లైట్సో లేదో ప్యాకేజీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల వంక చూస్తారు, లేకపోతే ఆయన ఎప్పుడు చూడరు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తుకు రారు.